హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్. నా పట్ల దేవుని చిత్తము ఏంటి? ఎప్పుడైనా ఇతరులను చూసి ఇది దేవుని చిత్తం అని ఎవరైనా గుర్తుపట్టారా? లేకపోతే ఎవరైనా అందులో వర్ధిల్లితే, వ్యాపారంలో లేక ఉద్యోగాల్లో, చదువులో, సైన్స్లో, ఏదైనా ఒక ప్రత్యేకమైన కళలో మరి చూసి అది వాని పిలుపు అని మీరు గుర్తుపట్టారు. ఎనీథింగ్ దట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్ ఇట్. దేవుడికి మరి ఆయన చిత్తం ఏంటో నీకు బయలుపరచాడు అనుకోండి, దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. ఒకవేళ వ్యాపారము దేవుని చిత్తం అనుకోండి, ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. గాడ్ ప్రమోట్స్ హిస్ పర్పస్. ఒకవేళ ఉద్యోగం చేయడం దేవుని చిత్తం అనుకో, ఆ ప్లాన్లో నువ్వు ఉన్నావంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఒకవేళ నువ్వు గృహిణిగానే ఉండాలా, నీ భార్య పిల్లల్ని చూసుకోవాలా, నీ పని అంతవరకే, దేవుడు అందులో నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. సో యూ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఏదైతే దేవుని చిత్తమో దాన్ని ఆయన ప్రమోట్ చేస్తాడు. దట్ ఈస్ ద కీ. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎనీథింగ్ దట్ ఈస్ గాడ్స్ వెల్, దట్ హీ విల్ ప్రాస్పర్. నిన్ను ఎవరు ఆపలేరు, నిన్ను ఎవరు చంపలేరు కూడా. ఆ చిత్తములో పౌలు కోరుకున్నాడు, చంపుదామని చూశారు. పౌల్ని చంపారా? దే కుడెంట్ కిల్ పాల్. పౌల్ని ఆపగలిగారా? ఆపగలిగారేమో, కానీ పౌలు అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. చంపుదామని చూశారు, కానీ మళ్ళీ లేచిపోయాడు. యు సీ దట్ గాడ్స్ విల్ బ్రింగ్ ప్రమోషన్ టు యువర్ లైఫ్. నీవు దేవుని చిత్తంలో ఉంటే బహుగా ఫలిస్తావు. ఎలా ఫలిస్తావు? బహుగా. యూ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. నీకు ఎవరో చెప్పాల్సిన పని లేదు, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. దేవుని చిత్తం అనుకోండి, నీ హృదయంతో పనిచేస్తావు, నువ్వు చెప్పకుండానే పనిచేసేస్తా ఉంటావు నువ్వు. యూ సీ దాట్ నౌ యూ స్టార్ట్ వర్కింగ్. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ సైన్స్లో, ఆ మ్యాథమెటిక్స్లో నువ్వు ఇష్టపడతావు, అందులో నీవు అభివృద్ధి చెందుతావు. దిస్ ఈజ్ హౌ ద విల్ ఆఫ్ గాడ్. అంతేగాని ఎవరో చేస్తున్నారు అని వెళ్ళక, దేవుడు తన చిత్తంలో ఉన్నావనుకో, ఎప్పుడు ఒకేలాగా ఉంచడు. మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. అందరూ మహిమ నుంచి అధిక మహిమ అనండి. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, యూ విల్ ఆల్వేస్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఏ సంవత్సరం ఒకే స్థాయిలో ఉండవు, నీ అభివృద్ధి ఒకే స్థాయిలో ఉండదు. ఎప్పుడు మహిమ నుంచి అధిక. యూ ఆల్వేస్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని చిత్తం తెలుసుకోవడం? ఎన్ని దేవుని చిత్తాలు అనమాట. యూ నీడ్ టు ఐడెంటిఫై దిస్. యూ నీడ్ టు నో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. అది చూడాలన్నమాట. అప్పుడు ఏం చేయాలా? ప్యారలల్గా ప్రార్థించడం మొదలు పెట్టాలి. అందుకే బైబిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వినే చెవు అనండి. హియరింగ్ ఇయర్. వినే చెవు. ఈ దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా. ఈ వాక్యాన్ని వింటూ ఉంటే ఏమవుతుందంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని మాట వినడానికి మన హృదయాన్ని సిద్ధపరుస్తుంది. దేవుని చిత్తం వైపు ఆటోమేటిక్గా దేవుడు తన నడిపిస్తాడు అనమాట. అంటే తన విశ్వాసుల యొక్క మార్గము ఆయనకు తెలియను. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం విని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటావో, ఆయన ఈ మార్గం నీకు బాగుంటుందని నేను ఆటోమేటిక్గా అందులో సెట్ చేసేస్తాడు. నీకు ఇష్టమైన వ్యాపారంలో, ఉద్యోగంలో, నర్సా, టీచరా, ఎందులోని నీకు చెప్పాల్సిన పని లేదు. ఆ పిల్లోడిని తిడతావు, అరే నువ్వు చదవాలని చెప్పి ఇంట్రెస్ట్గా చూపిస్తున్నావు. అది లేదు, కొంతమంది టీచర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా అలసిపోరు, వాళ్ళకి ఇష్టమని. అందరూ దేవుని చిత్తము అనండి. సో యూ నీడ్ టు నో దిస్. ఒకవేళ నువ్వు దేవుని చిత్తము అనుకోండి, నీకు కాంపిటీటర్స్ ఎవరు ఉండరు. హీ విల్ ప్రమోట్ యూ. నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నువ్వు పోరాడొచ్చు, అనంతం చేసేయాలా, ఆపేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, తల వెంట్రుకు కూడా రాలకుండా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్. ఈ రోజు నుంచి మీరందరూ దేవుని చిత్తంలో నడుచునుగాక. ఎవరైతే ఆయన వాక్యాన్ని విని ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో ఉంటారో, నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును. ఆయన విశ్వాసుల యొక్క మార్గము ఆయన ఎరుగును. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యం వింటావో, ప్రార్థన సన్నిధిలో ఉంటావో, నెమ్మదిగా ఆయన చిత్తంలోకి వెళ్ళిపోతావు. దేవుడు నెమ్మదిగా మాట్లాడతాడు. ఉద్యోగంలో ఉండు, ఆ వ్యాపారంలో ఉండు, ఆ చిత్తం అందులో ఉండు. నెమ్మదిగా దేవుడు అందులో నేను తీసుకెళ్ళి ఈ లోపు నువ్వు 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 10 మార్గాలు ఎన్నుకో, కానీ వాక్యాన్ని వింటూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. నువ్వు అలా వెళ్తూ ఉంటే తగ్గిన కాలమందు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన చిత్తంలో వెళ్ళిపోతుంటే ఇలాగ వెళ్ళిపోతావు. అంతేగాని దేవుడి ప్లాన్ ఏం కనపట్లేదు నాకు రావట్లేదని సొసైటీ చేసుకోక, అలా వెళ్తూ ఉంటే సంవత్సరాల కొద్దీ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. అలాగని దేవుడు ఏం చేయట్లేదని సంఘం మటుకు మానేయక, బైబిల్ చదవడం మానేయక, గుడికి వెళ్ళడం మానేయక. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? సో దేవుడు సడన్గా నీకు స్పెసిఫిక్గా ఇంటి అడ్రస్ లాగా పిన్ కోడ్ 111 అని చెప్పాడు. అందుకే దేవుని ప్రేమించు వారికి, ఆయన ప్రణాళిక చప్పున పిలువబడిన వారికి అన్ని సమకూడి ఏం జరుగుతాయంట? ఆయన వాక్యము వింటూ నేను ఆయన్ని విడిచిపెట్టను, ఆయన నిజమైన దేవుడు వెంబడిస్తానని నిర్ణయించుకున్నావా, నీ నష్టాల్లో, నీ కష్టాల్లో, నీ బాధలో, నీ అవమానాలు చివరికి నీకు లాభము కలిగిస్తాయి. నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా కట్టగట్టి దేవుడు నీ లాభాల్లో పడేస్తాడు. ఎంతమందికి దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందరూ స్టెప్ బై స్టెప్ అనండి.
దిస్ ఈస్ హౌ యూ విల్ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని డైలాగులు వేసినా, అపవాది ఎలా మాట్లాడినా నువ్వు భయపడవు. ఒకవేళ నువ్వు భయపడి వణుకుని ఆయన సన్నిధికి వస్తే దేవుడు అంటాడు, ఏంది నువ్వు భయపడేది? నా చిత్తంలో ఉంటే ఆ చిత్తాన్ని పూర్తయ్యే వరకు నా రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాను. వాట్ డైలాగులు వేసుకొని, లెట్ పీపుల్ డూ వాట్ ఎవర్ దే వాంట్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఒక్కొక్కసారి దేవుడు ఆయన చిత్తాన్ని తీసుకెళ్లాలంటే గోతులో పడతాడు యోసేపు లాగా. దిస్ ఈస్ ద గాడ్స్ విల్. నీకు తెలియదు ఎలా తీసుకెళ్తారు. అబ్రహాము చూడండి, అబ్రహాము ఏమన్నాడు? కరువు వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలా చూసుకున్నాను అనమాట. నా పక్కూరి ఏంటి? ఐగుప్తులో ఫుల్ క్యాష్ ఉంది, సారా మూటగట్ట మనం ఏదో చేసుకోవచ్చు అనుకున్నారు. ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఫరో ఆమెను తీసుకెళ్ళిపోయాడు. బాధేసింది. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నాడు. కొంచెం డైవర్ట్ అయ్యాడు. అయినప్పటికీ దేవుని ప్రణాళికలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. పొరపాటు చేశాడు. కానీ దేవుడు ఆ పొరపాట్లో కూడా అతనికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అబ్రహామా, నువ్వు చేస్తే చేసావు, నీ భార్యని ఇలా ఎత్తుకెళ్ళిపోయాడు ఈ రాజు, కానీ కంగారు పడక. అయినా నువ్వు నా చిత్త ప్రకారం ఉండి అందులో వెళ్తూ నువ్వు పొరపాటు చేసావు కనుక లాస్ట్కే భార్యను పట్టుకున్నావు అంటే చేతులు కళ్ళు ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు రాజు. దేవుడు ఆ యొక్క పొరపాటును కూడా ఆశీర్వాదంగానే మారుస్తాడు అబ్రహాముకి. యు సీ దట్ నౌ. అయితే ఇదే సమస్య ఎవరికి వస్తుంది? ఇస్సాకు వస్తుంది. ఇస్సాకు కూడా అంటాడు, రెబెక్కా మోటాములు ఐగుప్తు. దేవుడు అంటాడు, వద్దు, వెళ్ళక ఇక్కడే ఉండు, కరువులోనే ఉండాలా. అవును, కరువులో ఉండడమే కాదు, పొలం తీసుకో, విత్తనాలు విత్తాలా. విత్తాడు. నువ్వు తవ్వుతున్నాడు. కరువులో తవ్వమంటావా? తవ్వు. అతను తవ్విన చోట ఏమొస్తున్నాయి? నీళ్ళు. వీళ్ళు తవ్వుతుంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు? మూసేస్తారు. లాస్ట్కే పోనాకాల వాళ్ళు తీసుకున్నా కానీ, వాళ్ళు తీసుకుంటే నీళ్ళు వస్తున్నాయా? రావట్లే. వాళ్ళు మూసేది తవ్వుతుంటే ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు, అక్కడ వస్తున్నాయి. లాస్ట్కి ఇస్సాకు ఒక బావి తవ్వితే దెబ్బలాడకుండా ఏ బావి వచ్చిందంట? జలలు గల దేవుని చిత్తములో ఉంటే ఎడారిని కూడా ప్రవాహ జలంగా చేస్తాడు. అంతేగాని అబ్రహాం చేసింది ఇస్సాకు చేశాడా? చేయలే. చూడండి, యాకోబుకేమో అనుకుంటాడు, ఈ ఆస్తంతా నాదే, హాయిగా ఇస్సాకుది సగం ఓట, ఏసావుకి సగం ఓట నాకు అని హాయిగా పడుకుంటాడు. నువ్వు పడుకుంటావా? నీకు ఈ ఆస్తి కావాలా అని బుట్టతోటి పారిపోతాడు యాకోబు. గొడవ వచ్చేసి లాస్ట్లో తల కింద రాయి పెట్టుకొని పడుకుంటాడు, బండరాయి పెట్టుకొని పడుకుంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నీకు అబ్రహాము లాగా కరువు తీసుకురాను, ఇస్సాకు లాగా కింద నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫార్మింగ్. హీఈస్ ఎ ఫార్మర్. అబ్రహాం ఏమో వ్యాపారవేత్త. అతని దగ్గర బంగారం, వెండి, పశువులు, గొడ్లు అన్నీ ఉన్నాయి. ఇస్ అ నైస్ బిజినెస్ మ్యాన్. బహుగా ఆశీర్దించబడ్డాడు. ఇతన్ని ఇరిగేషన్ లో పెట్టాడు. ఇంకా ఇతను అనుకున్నాడు, ఏం చేసేది చెప్పి పడుకోవచ్చు అనుకున్నాడు. దేవుడికి ఏంటేశాడు. లాభాన్ని దగ్గర గొడ్డు చాకిరీ చేయించి అతని ఆశీర్వాదం ఏంటో, నీలో ఏముందో బయలుపరిచాడు. ఈ ఆశీర్వాదం బయట ఇరిగేషన్లో లేదు, అందులో లేదు, ఇందులో లేదు, ఐగుప్తులో లేదు, ఎక్కడా లేదు. ఈ ఆశీర్వాదం నాలో ఉందా? నా మూలంగా లాభాన్ని ప్లస్ అవుతాడా అని మోటాముళ్ళు సర్దుకొని భార్యను తీసుకొని బయటకు వచ్చేస్తాడు యాకోబు. అంటే ఆశీర్వాదం ఎందులో ఉంది? మనలో. సో దేవుడు ఒకళ్ళకి చేస్తే ఇంకొక చేయక, కాబట్టి ఇంకొకరిని చూసి అసూయ పడక, ఇంకోళ్ళని విమర్శించక, ఆ ఉద్యోగస్తుని చూసి ఈ ఉద్యోగం, ఆ కుటుంబాన్ని ఈ కుటుంబం కూడా అసూయ చేయడం అనవసరం. ఒకళ్ళకి చేసింది దేవుడు ఇంకొకళ్ళకి చేయడు. యాకోబుకి ఏం చేశాడు? యాకోబు, నీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలో తెలుసా? కర్ర తీసుకో, చువ్వలు పెట్టు. చువ్వలా నీళ్ళు తాగుతున్నప్పుడు, అవును, ఇప్పుడు లాభానికి చెప్పు, చువ్వల గల జీతం కావాలి, అన్ని చువ్వలు. లాభాన్ని మార్చేసి తక్కువ ఏమున్నాయంటే మచ్చలు గలవి ఉన్నాయి సార్ అంటాడు. యాకోబు, నీ జీతం మచ్చలు గలవు. దేవుడిని చెప్తాడు, ఇదిగో నువ్వు కర్రలు పెట్టి దాని మీద ఏం పెట్టమంటాడు? మచ్చలు పెట్టమంటాడు. మళ్ళీ అన్ని మచ్చలు కంటాయి. అర్థం కాదు లాభానికి. నేనేదంటే అదే కంటున్నాయి. ఒకళ్ళకి తెలియకుండా ఇంకొక రీతిగా ఒకళ్ళ ద్వారా చేయించడం. అందరూ ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా, అడ్వకేట్ చదవాలా, అమెరికా వెళ్ళాలా, చదువుకోవాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ చదువు కరెక్టే, చదువు కాదండి నేను. దేవుని చిత్తాన్ని ఈ రోజు నుంచి మీరు అందరూ దేవుని చిత్తాన్ని గ్రహించును గాక. నెవర్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో కంపేర్ చేసుకోక. పక్కన చెప్పు, ఇతరులతో నువ్వు పోటీ పడకానండి. ఇతరులను చూసి నా కొడుకే ఎలాగవ్వాలా, నా కూతురే ఎలాగవ్వాలా, నేను అలాంటి పెళ్లి చేసుకోవాలా? అందరూ చెప్పండి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటో అది నాకు బయలుపరచు. ఒకసారి మారాలా. ప్రతి సంవత్సరం దేవుని అడగాలి, ప్రభువా ఏంటి, నేనేం చేయాలి ఈ సంవత్సరం? మీకు చెప్పాను, పేతురు మినిస్ట్రీని పోగొట్టుకున్నాడు. పేతురు పిలుపుని, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మన యొక్క బంధకాల్లోంచి బయటికి రాలేం, ఇరుక్కుపోతాం. పేతురు ఎంత దేవుణ్ణి ప్రేమించినా ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో ఇరుక్కుపోయాడు. దాని నుంచి బయటికి రాలేకపోయాడు. అసలు యాక్చువల్గా దేవుడు పేతుర్ని అన్ని జనులకు బోధకుడిగా చేద్దామని మొత్తము తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. పేతురికి శాస్త్రం అడుగో, ఈ గిట్టలను తినకూడదు, ఈ ఆవులను తినకూడదు, ఈ తినకూడదు అని రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాగా తెలిసినవాడు పేతురు. అవేం తినకూడదు నిష్ఠగా పాటించేవాడు. అయితే ఒకసారి దేవుని పట్ల పేతురు చిత్తము మారింది. నేను ఇతన్ని అన్ని జనులకు బోధకుడిగా చేస్తాను అనుకున్నాడు అని చెప్పి ఏం చేశాడు? పైనుంచి ఒక దుప్పటి మీద అన్ని చతుష్పాద జంతువుల్ని పెట్టాడు. పెట్టి దించి, పేతురు చంపుకొని తిను అన్నాడు. పేతురు ఏమన్నాడు? ప్రభు అపచారం, నేను ఎలాంటివి తినలేను ఆయన. అది వాక్యములో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది దీంతో మ్యాచ్ అవ్వట్లేదు, అయినా నేను అది చేయలేదు,
నేను చేయను, నన్ను వదిలేసాయి. మళ్ళా రెండోసారి వస్తుంది. పేతురు ఏమంటాడు? పేతురు చంపుకొని తిను అంటే ఏంటి? అన్యజనుల వద్దకు నేను నిన్ను పిలుస్తున్నాను. అన్యజనుల దగ్గర నువ్వు పరిచర్య చేయాలా? నిషేధింపబడిన వారు. అందుకే అంటాడు, ఆ పక్కన తూరు సిదోను స్త్రీ వచ్చి యేసయ్యను, నా కుమార్తెను స్వస్థపరచమంటే ఏమంటాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలు, అంటే నా పిల్లలకి ఇవ్వమని దేవుడు చెప్పాడు స్వస్థపరచమని. ఎప్పుడైతే దేవుడు శిలువ మీద మరణించాడో అప్పుడు స్వార్థ భూప్రపంచంలో అందరికీ అందాలనేది దేవుని చిత్తం. సో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి అనమాట. అప్పుడు పేతురు అంటాడు, మూడోసారి వస్తుంది. ఏమంటాడు పేతురు? తింటాడా? దేవుని చిత్తమే, అందరూ దేవుని చిత్తం అనండి. చాలా మంది ఎందుకు అలా ఇరుక్కుపోతారో తెలుసా? దేవుని చిత్తాన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యము లేక, విశ్వాసం లేక. అమ్మో 40 ఏళ్ల తర్వాత నేను ఇందులోకి వెళ్ళలేను, 50 ఏళ్ల తర్వాత ఇందులోకి, ఇంతే నా జీవితం ఇందులోనే అంతమైపోవాలి. చాలా మంది దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ 75 ఏళ్ళకి అబ్రహాం చెప్పాడు, రా, అన్ని వదిలొచ్చేసాడు. చూసారా? యూ నీడ్ టు విల్లింగ్ టు చేంజ్. అందుకనే బాల్యమునందే నువ్వు విశ్వాసంతో జీవించడం నేర్చుకోవాలి, లేకపోతే చాలా కష్టం వస్తుంది. మూడోసారి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీసేయి, అన్యజనులకు బోధకుడిగా పనికిరాడు అని చెప్పి ఆ పేతురుకి అన్యజనులకు వెళ్ళాలనేటువంటి మహిమ గల పిలుపు ఎవరికి వస్తుందో చెప్పండి? పౌలుకి వస్తుంది. పౌలు పేతురు కంటే నిష్ట కలిగిన వాడు. పేతురు 10% అయితే పౌలు 1000% నిష్ట కలిగిన వాడు. ఎవరైనా ఏం చేస్తే పేతురులాగా వద్దన్నాడో తల తీసేస్తాడు. నేను పాటించను, నేను చేయను, నువ్వు కూడా చేయక, నేను లొంగ నువ్వు కూడా ఉల్లంఘించక. అటువంటి వాడు స్టెఫెన్ని చంపేశాడు. మార్పుని ఒప్పుకోనటువంటి వాడు సౌలు. అటువంటి సౌలు అన్యజనులకు బోధకుడుగా, అన్యజనులు ఇబ్బంది పెడుతున్నా వాళ్ళ మధ్య సువార్త, జైల్లో వేసేసిన పాటలు పాడుకుంటూ అన్యజనులకు సువార్త ప్రకటిస్తాడు పౌలు భక్తుడు. ఎంతమందికి అర్థమైంది ఇది? వాక్యము అనండి. దేవుని చిత్తానికి అత్తమానం పాపాల దగ్గరికి పరిగెత్తు. పక్కలు చెప్పండి, అత్తమానం పాపాల దగ్గరికి పరిగెట్టొద్దనండి. పీపుల్ ఆర్ క్రైజీ ఆఫ్టర్ ప్రాఫిట్. గుడ్. కానీ వాక్యము అనండి, నీతో మాట్లాడుతుంది. వాక్యం ఏమనుకున్నావు? దేవుడు. దేవుడు అనండి. ప్రతిరోజు నువ్వు వాక్యం వింటున్నావా, వాక్యం చదువుతున్నావా, మాట్లాడతాడు నీతో. గాడ్ విల్ టాక్ టు యూ. వ్యాపారంలో కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఈ 3 వస్తువులు అమ్ముతున్నావా, ఇంకో వస్తువు కలుపు అని చెప్తాడు. ఇదిగో 4వ వస్తువు తీసేయి, ఈ వస్తువే బాగా పట్టుకో. దేవుడు మాట్లాడతాడు. ఈ స్కూల్లోనే ఉండు, ఆ స్కూల్కి వెళ్ళక నేను హెచ్ఎంగా చేస్తాడు. నువ్వు ఇంకా బ్లెస్ అయ్యావనుకో, నీకు షేర్ ఇస్తాడు ఆ ప్రిన్సిపల్, ఆ ఓనర్. నీ పిలుపులో నువ్వు నర్సుగా ఉన్నావు అనుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. హౌ గాడ్ బ్లెస్సెస్ యు. నీ పిలుపులో నువ్వు ఉన్నట్లయితే దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. ఆ పిలుపుకు తగ్గట్టు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు యొక్క పిలుపు ఎవరి మీద పడ్డది? పేతురు బండ. కానీ అతను తన మినిస్ట్రీలో కూడా మార్పుతోటి అంగీకరించకపోవడం వల్ల పౌలు భక్తుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక చోట అంటాడు, పౌలు వాక్యాలు కూడా నాకు అర్థం కావట్లేదని పేతురు కూడా ప్రేయర్ చేసి ఇవ్వడంట. ప్రభువా, ఈ పౌలు రాసిన పత్రిక నాకు అర్థం కావట్లేదు, కొంచెం ఈ మర్మం బయలుపరచు. ఇన్ని మర్మాలు. 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు పేతురు. ఎక్కలే. ఎవరు వెళ్ళరు 3వ ఆకాశానికి? పౌలు. పేతురుది నీడ ఇక్కడి నుంచి అక్కడి వరకే ఉంటుంది నీడ. అది కూడా పగలే, సాయంకాలం అయితే పనిచేయదు. కానీ పౌలు ఏంటో తెలుసు, అభిషేకం ఇక్కడ తాకితే ఇక్కడ కాదు కదా, వేరే దేశంకి వెళ్ళా స్వస్థపడుతుందంట. యు సీ దట్? ది అనాయింటింగ్ ఆఫ్ పాల్ వాస్ hundreds of times, 1000 రెట్లు మరి పేతురు కంటే పౌలు అభిషేకం పెరిగింది. ఇతనికి అంటిన బట్ట ఎవరికో. ఇది యాక్చువల్గా ఈ అభిషేకం ఎవరికి రావాలా? పేతురుకి రావాలి. పేతురుకి 2 చిన్న పత్రికలు ఉంటాయి, 1వ పేతురు, 2వ పేతురు. మిగిలినంతా దేవుడు పౌలుకి ఇచ్చేసాడు. యు సీ దట్? దిస్ ఇస్ హౌ గాడ్ can work in your life. Okay, సంఘము అనండి. I want to tell you about the church. All men should know the mystery, even the angels, about the church. ఎలాగ సమస్త మనుషులు తెలుసుకోవాలా అనేది సంఘం గురించి ఎఫెసీయులు 3:8 నుంచి చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును. ఆగండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. పరలోకములో ప్రధానులు. నెంబర్ 2, అధికారులకును. సంఘము ద్వారా. ఆగండి, పరలోకములో వాళ్ళకి ఎవరి ద్వారా అంట? సంఘము. సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు భూమి మీద ఉందా? ఎక్కడుందండి? భూమి మీద. ఈ సంఘములో ఎవరున్నారు? అందరూ నేను అనండి, నువ్వు ఉన్నావు. ఇప్పుడు పరలోకములో ప్రధానులకు అధికారులకు ఎవరి ద్వారా? సంఘము ద్వారా. తన యొక్క, ఎవరి యొక్క? దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము, నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించి. 3 విషయాలు చెప్పాను నేను. పరలోకములో ఎవరు? ప్రధానులు, అధికారులు. భూలోకములో అన్యజనులు. ఎందుకంటే పరలోకంలో అన్ని జనులు ఉంటారా? ఉండరు. కాబట్టి భూలోకములో అన్ని జనులకు. అయితే పరలోకములో వాళ్ళకి ఏం తెలియాలంట? 9కి వెళ్దాం చూడండి. 9లో పరలోకం వాళ్ళకి దేవుడి యొక్క నానా విధమైన జ్ఞానం అంట. అంటే పరలోకములో మోస్ట్ ప్రాబబ్లీ దూతలందరూ వచ్చారు చూడండి. అందరికీ ఉంటుంది. అందరికీ దేవుని యొక్క మహిమ చూడాలని ఉంటుంది.
ఆయన జ్ఞానం తెలుసుకోవాలని ఉంటుంది. మోషే అడిగాడా లేదా? కొంచెం క్లోజ్ పెరిగింది అనమాట. మోషేకి దేవుడికి ఇంటిమెసీ పెరిగితే మోషే నేను ఒకటి అడుగుతాను ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నాకు నీ మహిమ చూపించవా అన్నాడు. నువ్వు నా మహిమ చూస్తే చనిపోతావు కాబట్టి నేను వెనక్కి తిరుగుతా, నువ్వు కొంచెం మహిమ చూపిస్తా, దాన్ని చూడు అంటాడు. అవునా కదా? సో దేవుడు మొత్తం చూపించాడా లేదా? చూపించాడు. అలాగే ఆశ ఉంటుంది అనమాట. పరలోకంలో అందరూ దూతలందరూ కలిపి, ప్రధానులు, అధికారులు అందరూ, ఎందుకంటే అక్కడ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. ఆయన కుటుంబం పెద్ద కుటుంబం, వాళ్ళందరూ అడిగారండి, ప్రభు నువ్వు నీ యొక్క జ్ఞానం తెలుసుకోవాలనుందే, నీ మహిమ ఏంటో చూడాలనుందే, నీ నానా విధములైన జ్ఞానం మాకు కొంచెం చెప్పు. ప్రతి సంవత్సరం దీన్ని ఇంకా మహిమగా చేస్తున్నావు, కొత్తగా ఉంది, నువ్వు ఎప్పుడు ఒకలాగా లేవు, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నావు, ఏంటి జ్ఞానం మాకు బయలుపరచంటే ఆయన ఏం చేశాడంట? బయలుపరుస్తా అని చెప్పేసి ఎవరిని ఉపయోగించుకున్నాం అని చూస్తే లూసిఫర్ ఈయన ఉపయోగించుకున్నాం అని చెప్పేసి భూమి ఒకటి చేసి మట్టితో మనిషిని చేసి, అప్పుడు 4000 సంవత్సరాలు దానికి ముందు అబ్రహాంని, నోవాని అందరినీ తయారు చేసుకుంటా వచ్చి భూమి మించి తర్వాత 4000 సంవత్సరాల తర్వాత తన కుమారుడిని పంపించి అన్నీ చేసి తర్వాత ఆయన సిలువ మీద వేసేటట్టు చేసి తర్వాత పరిశుద్ధాత్మను పరలోకము నుంచి మళ్ళా ఈయన పైకి వెళ్ళి పంపించి పరలోకమును మరి పరిశుద్ధాత్మను ఆయన ఈ భూమి మీదకి పంపించి ఆయన దేన్ని స్థాపించాడు? సంఘం. ఇప్పుడు క్రీస్తు వారు యేసుప్రభు వారు ఇక్కడ చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క పిలుపు ఏంటి? సంఘమునకు శిరస్సు. ఇప్పుడు ఈ సంఘము ద్వారా ఆ పరలోకములో ప్రధానులు, అధికారులు దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవాలంట. అంటే పరలోకములో ఉండే ప్రధానులు వాళ్ళు దేవుణ్ణి చూసి నీ జ్ఞానం ఏంటి ప్రభువా అని అంటే ఎవరిని చూస్తున్నారు? నిన్ను, నన్ను. నువ్వేమో పరలోకానికి తీసుకెళ్ళిపో అంటావు. వాళ్ళేమో ఏం చేస్తుందా ఆయన జ్ఞానం చూద్దాం, నిన్ను చూస్తున్నావు. నువ్వేమో ఈయన పడలేను ప్రభా, ఈయన్ని నేను భరించలేను, దయచేసి నా పిల్లలు పెళ్ళయ్యాక నన్ను తీసుకెళ్ళిపో పరలోకానికి. నువ్వు ఏమో రకరకాల బాధలు, కష్టాలు, ఈ అప్పులు, ఈ వేదనలు, నువ్వు జంప్ అయిపోదావు నువ్వు చూస్తున్నావు. వాళ్ళేమో నువ్వేం పొడుతావని వాళ్ళు చూస్తున్నారు. ఈ డేట్ వచ్చేస్తున్నాడు మన జ్ఞానం చూపిస్తానంటే దేవుని జ్ఞానం ఎలా వీళ్ళందరూ తీసుకెళ్ళిపో పే చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఈ రోజు మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుని గాక. సో ద వర్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తాన్ని నన్ను ఏది రూఢీపరిచింది? వాక్యం, ద వర్డ్. సెకండ్ టైం ప్రభువా నీ స్వరం వినిపించు, చదువు అంటాడు. ఏమంటాడు? చదువు. లేకపోతే ఎవరు బోధకుడు బోధిస్తే చదువులో బద్ధకం వస్తే బోధకుడు బోధిస్తే విను. కానీ ప్రతిరోజు చదువుకోవాలా, ఆదివారం ఒక రోజు వినాలా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యూసిదా అంటే దేవుడు నీ సంసారాన్ని బాగు చేస్తాడు. అప్పులు పాలు, భర్త సరైన అధికారం లేదు, నువ్వు ప్రార్థించి నీ పిల్లల్ని, నీ భర్తనే సరళము చేసుకుంటావు. ఇది దూతలు చేసి అమ్మో ఈ స్త్రీ యొక్క జ్ఞానము చూడండి, ఇది దేవుడి జ్ఞానమని అక్కడ దూతలు దేవుడికి తప్పట్లు కొడతాయంట. నీ కష్టాల్లో, బాధల్లో కూడా నీ పిల్లల్ని పైకి తీసుకొస్తావు, నీ సంసారాన్ని సాగదీస్తావు, నీ భర్తను సరైన మార్గంలో నడిపిస్తావు, భర్త ఏమో భార్య పిల్లల్ని చక్కగా నడిపిస్తాడు. ఈ కష్టాల్లో సైతానుడు ఇన్ని పనులు చేసి నిన్ను నాశనం చేయాలని, శోధనలో పడేయాలని, కూరుకుపోవాలని, ఆత్మహత్య చేసుకోని చెప్తే నువ్వు ఆయన వాక్యం ద్వారా నిలబడి, ఆయన జ్ఞానం ద్వారా నిలబడి ఆ కష్టాల్లోంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటే దూతలు అక్కడ తప్పలు కొడతా ఉంటాయి దేవుని జ్ఞానాన్ని చూసి. చూసిదా అనేకులు చనిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, రకరకాల బాధలు పడుతున్నారు, కానీ నువ్వు నీ ప్రార్థన ద్వారా దేవుని సామర్థ్యముతో వీటిని జయిస్తున్నావు. అపవాది ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే నీవు అపవాదిని చితకదొక్కి జీవిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే అక్కడ తప్పట్లు కొడుతున్నారు దేవుని విషయమై. నీ రోగంలో డాక్టర్ సరిపోతావన్నాడు, టైం ఇచ్చాడు, నీ పని అయిపోతావు, ఎందుకు పనికిరావని నీ తల్లిదండ్రులు అనేకలు అన్నారు. నువ్వు ప్రార్థించి ఉపయోగపడి చేస్తే నీ తల్లిదండ్రులతో పాటు, బంధువులతో పాటు పరలోకంలో దూతల దేవుడి ద్వారా నువ్వు ఎలా చేసుకున్నావని ఆయన జ్ఞానాన్ని చూసి, శత్రువుని జయించే సామర్థ్యాన్ని చూసి తప్పట్లు కొడుతున్నాయి నీ కోసం. అందరూ చెప్పండి, నేను వెనక్కి వెళ్ళను, జయించి తీరుతాను, వీరుడు వలె వెళ్తాను. పరలోకంలో ప్రధానులు, అధికారులు నన్ను చూస్తున్నాయి, దేవుడు నా మీద ఆశ పెట్టుకున్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఎంతమంది భార్యలు భర్త మీద ఆశ పెట్టుకున్నారు? ఎంతమంది భార్య భర్తల పిల్లల మీద ఆశ పెట్టుకున్నారు? ఎంతమంది చదువు మీద ఆశ పెట్టి, ఉద్యోగం మీద? అలాగే అందరూ చెప్పండి, నా దేవుడు నా మీద ఆశ పెట్టుకున్నాడు. అంటే ఆయన మహాజ్ఞానము ఎవరి ద్వారా తెలియాలని? నీ ద్వారా. ఉద్యోగం పోయింది, అప్పులు పాలైపోయి ఎలాగా? ఈ రోజు అనేక మందికి వాటిని జయిస్తున్నారు. విశ్వాసము ద్వారా మృతులైన వారిని తిరిగి పొందుకున్నారంట. ఆ పాడైపోయిన కొడుకుని, ఆ పాడైపోయిన భర్తని తిరిగి మార్చుకున్నారంట స్త్రీలు. హల్లెలూయా. ఈ స్త్రీలను తప్పలు కొడుతున్నారు. ఈ వాక్యం తర్వాత స్త్రీలు ఎవరో ఓడిపోయి వెళ్ళరు, వీరనారి వలె పరలోకానికి వెళ్తారు. పురుషులు ఎవరో కూడా ఓడిపోయి వెళ్ళరు, విశ్వాస వీరుల వలె వెళ్తారు. సింహములో నోళ్లు మూస్తారు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నడిపిస్తావు. నీ కుటుంబాన్ని యూ విల్ క్యారీ ఆన్, డోంట్ గివ్ అప్. వాళ్ళు మోసం చేశారా? చెయ్యి. వీళ్ళలో అయిపోయారు, అవనే నా దేవుడు నన్ను మళ్ళా నిలబెడతాడు, నేను కోల్పోయిన దాన్ని తిరిగి నాకు ఇస్తాడు. నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడు. అందరూ చెప్పండి, నేను విడిచిపెట్టను అనండి, నేను ఓడిపోను అనండి. నాకెన్ని కష్టాలున్నా నేను వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని కాపాడుకుంటాను అనండి. యు సీ దట్ నౌ. దిస్ ఈస్ వాట్
ద బైబుల్ డస్ టు ఎ పీపుల్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. సారా అంట వృద్ధురాలైపోయినా సరే బలము లేనప్పుడు ఏం పొందుకుందంట? బలము పొందుకుందంట. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి అసాధ్యమైన వాటిని సాధ్యము చేసుకుంటాను, నా కుటుంబాన్ని బాగు చేసుకుంటాను, నా కుటుంబం ద్వారా దేవుని యొక్క సమృద్ధి గల జీవితం ఏంటో అనేకులు చూసి ఈ దేవుడిని తెలుసుకుంటారు. ఇది చూసి పర్లోకంలో ప్రధానులు ఆ దేవుడి జ్ఞానానికి తప్పలు కొడుతున్నాయంట. యు సీ దట్. ఇప్పుడు ఆరిపోవాల్సిన నీ దీపాన్ని ఇప్పుడు దాకా కొనసాగించావు. అందరూ చెప్పండి, నా జీవితంలో అద్భుతాలను ఆరంభించిన దేవుడు వాటిని కొనసాగించి ఘనముగా ముగిస్తాడు. నీ చదువు అయిపోయిందా? కంగారు పడక, మంచి ఉద్యోగం ఇస్తాడు. కంగారు పడక, మంచి భర్తని భార్యని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఘనముగా నువ్వు ముగిస్తావు. అనేకుల మధ్యలో తప్పుదోవ పడతా ఉంటారు, ఆగిపోతా ఉంటారు. నో 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 నో. ఈ రోజు వాక్యం విన్న సంఘం అయితే దేవుని జ్ఞానమును ఉపయోగించుకొని సమృద్ధిగా జీవిస్తారు. సో యు నీడ్ టు లిసన్ అండ్ ఫైండ్ అవుట్ వాట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చూడండి, పరలోకంలో ప్రధానులకును అధికారులకును ఎవరి ద్వారా? సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి ఈ మర్మాన్ని పౌలు చెప్పు ఎఫెసీ సంఘానికి అంటున్నాడు. చదవమ్మా 10. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. సో చర్చ్ అంటే పరలోకం అనేది బాగా తలాంతులున్న వాళ్ళని చూడలే, ఇంజనీర్ని చూడలేదు, డాక్టర్లను చూడలేదు, ఎవరిని చూడలే. ఎవరిని చూస్తుంది? సంఘము అనండి. అంటే అన్యజనులకి, పరలోకానికి, సమస్త దానికి యేసు ప్రభువారు దేనికి మారాడు? శిరస్సుగా. ఎందుకంటే ప్రపంచంలో ముల్లోకములు, ముందు లోకం, తర్వాత లోకం అన్నీ కూడా మహిమ ఎందులోంచి రావాలని ఈ సంఘములో ఉండి ఈ రోజు మీరు అందరూ ధన్యులు. యేసు ప్రభువారి యొక్క సంఘములో ఈ రోజు కూడుకొని ఆయన నామములో ఆయన వాక్యాన్ని వింటున్న వారందరూ ధన్యులు. రేపొద్దున మీరు పరలోకం వెళ్తుంటే మళ్ళా తప్పట్లు కొడతారు. ఎందుకో తెలుసా? నీ చిన్నప్పటి నుంచి ఆ పరలోకంలో నీ మీద తప్పట్లు కొడుతూనే ఉన్నారు. నువ్వు ప్రతిసారి ప్రార్థిస్తున్నప్పుడు సైతానుడు వద్దు, ఈ దేవుడిని విడిచిపెట్టాయి, ఈ దేవుడు ఏం చేశాడు, నీకు ఏం చేశాడు అని అంటున్నప్పుడు అయినా నా దేవుడు చేయగలడు, చేస్తాడు అని విశ్వాసంతో ముందుకెళ్ళిపోయావే. నీ విశ్వాసాన్ని చూసి అనేక సార్లు తప్పట్లు కొట్టిన వాళ్ళు నువ్వు ఆఖరిసారి అదే పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు ఘనముగా కొడతారు. యు సీ దట్. దిస్ ఈజ్ హౌ యు గో. అందరూ చెప్పండి, నేను అసలైన సెలబ్రిటీ. పక్కన వాళ్ళు చెప్పు, ముల్లోకాలకి నువ్వే సెలబ్రిటీ అనండి. యేసుక్రీస్తు నెరిగిన వారి యొక్క ధన్యత ఇది. మరి ప్రత్యేకంగా సంఘములో ఉండి వారి యొక్క ధన్యత. అందుకే కూడుకొనటం మానొద్దు అని ఎవరంటారు? పౌలు భక్తుడు. కూడుకోవడం మానక. ఎంతమందికి అర్థమవుతుంది? మీ పిలుపు ఏంటో? ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ అప్రూవ్. ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా విమర్శించి వేస్ట్, నువ్వు అది ఇది అంటున్నా సరే, ఏమన్నా అనుకోనే, ఈ రోజు నుంచి నీవు నీ దేవుని యొక్క పిలుపును పరిపూర్ణముగా తెలుసుకొందువుగాక. నా చెడనేసయ్య, ఇదిగో ఎవరైతే ఇంకా వారి దేహములో క్యాన్సర్, ఎయిడ్స్, వికలాంగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చూపు లేని వాళ్ళు, ఏ రోగముతో అయితే, మరణ రోగముతో అయితే, పుట్టుకతో ఇబ్బందుల్లో ఉన్నారో వారి దేహంలోనే ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్, రివైవ్ దెమ్, బ్లెస్ దెమ్ టుడే. అది మాకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, కానీ నీకు సాధ్యము నాయన. ఆ సాధ్యమైనటువంటి అభిషేకము ఇదిగో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మను కుమ్మరించి రిపోర్ట్ను నార్మల్ తీసుకొని రండి. వారి ఆరోగ్యాన్ని మీరు బాగు చేయండి. వారి వృద్ధాప్య బలము తీసేసి యవ్వన బలాన్ని దయచేయండి. మహిమైశ్వర్యముతో వారిని నింపండి. ప్రతి అనారోగ్యమును తీసివేసి తల నుంచి అరికాల వరకు వారిని ఆశీర్వదించండి. కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి. క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, గుండె జబ్బులు, లివర్ వ్యాధి, కిడ్నీ వ్యాధి, పేగుల్లో వ్యాధి, రక్తములో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, మానసిక వ్యాధి, బీపీ, షుగర్, థైరాయిడ్, ప్రతి వ్యాధి తల నుంచి అరికాలి వరకు వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని, గొప్ప అద్భుతాలకు దారి తీసే కృప, గొప్ప సాక్ష్యాలు వారందరికీ దయచేసి అద్భుత రీతిగా స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.